స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా దేశ ప్రజల మధ్య విచ్ఛిన్నకర వైషమ్యాలను సృష్టిస్తూ మరల అధికారంలోకి రావడానికి నీచ కుయుక్తులు పన్నుతున్న బీజేపీని త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐవైఎఫ్ నిరంతరం పోరు సల్పిస్తుందని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర అన్నారు. ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన యువజన సంఘ జెండాను ధర్మేంద్ర ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైందని అన్నారు. యువతరంలో ప్రగతిశీల అభ్యుదయ భావనలను, దేశభక్తి, లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను, నైతిక విలువలను, మానవత్వాన్ని పాదుకొల్పడానికి ఏఐవైఎఫ్ నిరంతరం కృషి సల్పిస్తుందని తెలిపారు. విద్యార్థి ఉద్యమానికి తారాజులాగా వెలిసినటువంటి అతుల్ కుమార్ అంజన్ చనిపోవడం చాలా బాధాకరం. ఆయన విద్యార్థి దశలోనే బనారస్ హిందూ యూనివర్సిటీ భారతదేశంలో అతి పెద్ద యూనివర్సిటీ, దానికి 10 ఏళ్ల పాటు తిరుగుతున్న నాయకుడిగా ఉండి ఆ తర్వాత యువజనోద్యమాల్లో జాతీయ ఉద్యమ స్థాయిలో పనిచేశాడు. రైతు సంఘాలలో పనిచేశాడు. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుల్లో ఒకరుగా, మా కొలీగ్గా, మా సహచరుడిగా అత్యంత సన్నిహితంగా పనిచేశాం. ఆయన బాగలేనప్పుడు లక్నో కూడా నేను చూసి వచ్చాను. కానీ ఆయన సుదీర్ఘ కాలం దాదాపు సంవత్సరం పాటు బెడ్రన్గా ఉండి ఇబ్బంది పడ్డాడు, అనారోగ్యం పాలయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే విముక్తి కలిగింది ఆయనకి. సంవత్సరాల పాటు ఆయన హాస్పిటల్లో ఉండి ఇబ్బంది పడి చివరికి లాస్ట్ నైట్ ఆయన తుది శ్వాస ఇచ్చాడు. వారి మరణం పట్ల కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, అదేవిధంగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. సిపిఐ సీనియర్ నాయకులు, జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ గారు పరపరించడం సిపిఐ జాతీయ స్థాయిలోనే దేశవ్యాప్తంగా తీర లోటుగా ఉంటుందని భావిస్తా ఉన్నాను. అతుల్ కుమార్ అంజన్ విద్యార్థి దర్శించే వారి కుటుంబం కూడా స్వాతంత్ర పోరాటంలో ఉద్యమాలు పాల్గొన్న కుటుంబం. వారు కూడా అదే అడుగుబాటల్లో విద్యార్థి దశ నుండే ఉద్యమం బాట బట్టి వారు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి విద్యార్థి హక్కుల సాధనలో విశేష కృషి చేశారు. అలాగే యువజన నాయకుడిగా ప్రస్తుతం కిసాన్ సభ రైతు సంఘానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ రైతుల హక్కుల సాధనలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. నిర్బంధాలు ఎదుర్కొన్నారు, జైలు జీవితం అనుభవించారు. అతుల్ కుమార్ అంజన్ ఓ రకంగా మంచి ఉపన్యాసకుడు, ప్రజల మనిషి, రైతుల, కూలీల, శ్రమజీవుల హక్కుల సాధన కొరకు నిరంతరం ఉద్యమించిన మంచి నాయకుడు, గొప్ప నాయకుడు. వారు అనారోగ్యంతో సుదీర్ఘకాలం మంచం బట్టి హాస్పిటల్ ఉంటూ పరమపదించడం సిపిఐకి తీర లోటుగా భావిస్తూ వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను.